గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మా అమ్మమ్మ గారి ఇల్లు. ఇప్పుడే లేచాను. టైం నేనైతే 7:30 లేచాను. ఇప్పుడు టైం 8:15 అవుతుంది. చాలా రోజుల నుంచి వీడియోస్ లేవు, బ్లాగ్స్ లేవు, ఏమీ లేవు. వీడియో చేసుకుంటున్నానా? నా మొబైల్ పగిలిపోయింది, అందుకే వీడియోస్ ఏం చేయట్లేదు. కెమెరా ఉంది కానీ బ్లాగ్స్ చేయడానికి మొబైల్ లేదు కదా. వేరే మొబైల్ ఉంది కానీ అందులో వీడియోస్ ఏమీ అంత అనిపించదు. ఇది మా మమ్మీ మొబైల్. ఇప్పటికన్నా ఒకసారి చేద్దాం, చాలా రోజులు అవుతుంది కదా అని బ్లాగ్ చేస్తున్నాను. వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇది వంటగది. రైస్కి మరిగినట్టు మరిగిపోతుంది నీళ్ళు వేడి వేడిగా. లాస్ట్ సంక్రాంతి నాకు ఢిల్లీలో అయిపోయింది, అప్పుడే ఎంజాయ్ చేయలేదు. ఈసారి కూడా ఇక్కడ ఉన్నాను కానీ ఏమీ లేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడైతే కొంచెం పర్వాలా, కొంచెం చుట్టాలు రావడం, తిరగడం, ఎంజాయ్ చేయడం అంతా బాగుండేది. కనీసం కోడిపందాలకి వెళ్ళలేదు నేను. ఈరోజు అలా కనుమ, ఈరోజు లాస్ట్ రోజు కదా, ఈరోజు అన్న వెళ్ళాలి. జీవితంలో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళతో పాటు అంటే మనం కూడా నెగిటివ్ ఎనర్జీ అయిపోతామని అందరినీ ఫిల్టర్ చేసేయడం బెస్ట్. భోగిమంటలోని వాళ్ళ పేర్లు వాళ్ళని పడేయలేం కాబట్టి వాళ్ళ పేర్లు పేపర్లో వేసి పడేసి చెత్త పోయిందనుకో. డైలీ జాగింగ్ కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. వీడియోస్ చేసేటప్పుడు లైట్గా బెల్లీ ఫ్యాట్లో కనిపిస్తుంది, అందుకని చెప్పి జాగింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకేం స్టార్ట్ చేశాను, ఇంకేం చేయలేదు. అదొకటే. ఫోన్ పోవడం వల్ల ఏమీ అసలు చిరాకు వచ్చేస్తుంది. కెమెరా ఉన్న ఫోన్ అంత ఈజీగా బ్లాక్ చేయలేం కదా, బరువు చేయి నొప్పి వచ్చేస్తుంది. అందుకని చెప్పి కుదరట్లేదు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆ డిస్ప్లే ఏదంటే యూట్యూబ్ లైవ్ పెడితే ట్రైపాడ్ మీద పెట్టి యూట్యూబ్ లైవ్ పెట్టాను. ఏమైంది, గాలికి ట్రైపాడ్ పడిపోయి ఫోన్ ఒక దగ్గర డిస్ప్లే దగ్గర ఊడిపోయింది. అందుకని చెప్పి అదేమో ఒరిజినల్ డిస్ప్లే అంత అన్నాడు ఎల్జీ. ఒరిజినల్ డిస్ప్లే ఏమో 9,000 చెప్పాడు. 9,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు దానికి అంత పెట్టాలంటే నాకు మనసు రావట్లేదు. నార్మల్ ఓఎల్ఈడి డిస్ప్లే 3,000 చెప్పారు. పోనీ అది అయిందామంటే అది అవైలబుల్గా లేదు. ఏం చేస్తాం, అలా కలిసి వచ్చినాయి అన్నీ. సుఖంగా ఉంది ఇక్కడ మంటలోని, చలికి మంట కాచుకుంటూ. ఇంతకీ హ్యాపీ సంక్రాంతి చెప్పలేదు మీకు, మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి. ఈరోజు హ్యాపీ కనుమ. షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ తీయడానికి స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను. ముందు ఒక 3 చేశాను, షార్ట్స్ చేశాను. తర్వాత కంటిన్యూ చేయడానికి స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. కానీ కరెక్ట్గా వీడియో చేసేటప్పటికి ఏదో ఒక దాన్ని ఏమంటారు, అరాచకమా కాదు, దాన్ని ఆటంకం, ఏదో ఒక ఆటంకం తగులుతుంది. ఈసారి అలా అన్న మొత్తం చెత్తనంతా భోగిమంటలు వేసి కాల్చేసాను. చెత్త అంటే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ భోగిమంటలు వేసి కాల్చేసాను. ఇంకా అన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్ ఫోకస్ అంతా నాది యూట్యూబ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అయితే లాంగ్ వీడియో స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి. షార్ట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. చెయ్యాలి కానీ ఒక్కడిని అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఎడిట్ నేనే చేసుకోవాలి, షూట్ నేనే చేసుకోవాలి, ట్రైపాడ్కి నేనే చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఏంటి యాక్టింగ్ నేనే చేసుకోవాలి, క్యారెక్టర్లు నేనే మార్చుకోవాలి. ఇన్ని చేయాలంటే తలకాయ పోటు వచ్చేస్తుంది నాకు. వాయిస్ ఏమో కెమెరాది బాగా నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. వేరే మైక్లో రికార్డ్ చేసి ల్యాప్టాప్లో రికార్డ్ చేసి ల్యాప్టాప్ది మళ్ళీ వీడియోకి సింక్ చేసుకొని, అమ్మ బాబోయ్ ఏదో అనుకుంటాం కానీ షూటింగ్ దోలు తీరిపోతుందండి బాబాయ్. డైలీ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ కలిపి చేస్తున్నాను. కొంచెం అలాగా 6 km, వన్ సైడ్ 3 km ఉంటుంది. ఏదో అవన్నీ చేస్తుంటే చూసే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నాను. నేను ఒక్కడనే నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎవరు ఉండలేదు ఈవినింగ్ టైంలోనే. మార్నింగ్ అయితే ఉంటారు కానీ ఈవినింగ్ బాగా తక్కువ కదా, నేను ఒక్కడనే వెళ్తున్నాను. చూసే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఈడ వాటరా అన్నట్టు. అదేంటో మరి చేసేదన్నా తప్ప కాదే, మరి ఎందుకు. కుంకుడికాయలు ఉన్నాయా?
లేవా? షాంపూతోనే చేయాలి ఈరోజు అయితే. నార్మల్గా ఇంటి దగ్గర అయితే ఓన్లీ కుంకుడుకాయలతోనే చేస్తాను. నిన్న బయటికి వెళ్ళాం, తిరిగాం, కానీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ నేను మమ్మీతో పాటు డ్యూటీకి వెళ్ళిపోయాను. కుదరలేదు. ఈరోజు టైం ఉంటుంది ఈవినింగ్ వరకు. సో ఫొటోస్ తీసుకోవాలి ఈరోజు. నిన్న అసలు ఏం తీసుకోలేదు. ఈ మొబైల్ కెమెరా మధ్యలో లేకుండా ఈ చివర ఉన్నది, అందుకని చెప్పి నాకు మధ్యలో కాబట్టి మధ్యలో చూస్తున్నాను. అదేమో ఎటువైపు చూస్తున్నట్టు ఉంది. ఈ చివరి మూలకు ఉంది కెమెరా ఈ ఫోన్లో. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. చలి నార్మల్గా ఉంది కానీ మంచు ఎక్కువ ఉంది. ఓకే, రెడీ అయిపోయా. మా అక్క ఇచ్చిన షర్ట్ ఇది. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాలి. వైట్ ప్యాంటు, మ్యాచింగ్ షూలు, షర్ట్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడే ఇండోర్ షూట్ స్టార్ట్ చేశాను. ఈ ఒక్క ఫోటో అయింది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఇంకో ఫోటో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ట్రై చేస్తున్నాను కానీ అది బ్యాక్గ్రౌండ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇంకో ఫోటో కూడా అయిపోయింది, అప్లోడ్ చేయడమే లేటో చూడండి. ఇండోర్ ఫోటోషూట్. ఇక్కడ కెమెరా పెట్టి తీసుకున్నాను, జస్ట్ బ్యాక్గ్రౌండ్ మార్చాను. ఈ ఇండోర్ షూట్ అయిపోయింది. వచ్చింది బాగానే వచ్చింది బ్యాక్గ్రౌండ్. ఈ ఇండోర్ షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళి ఫోటోలు దిగుతాం. నేను మా మాయలు దిగారు కానీ నేను దిగలేదు, ఈరోజు దిగుతాను. ఇక్కడ దగ్గరలో వాటర్ ప్లేస్ ఉంది. లాస్ట్ టైం కూడా అక్కడే ఫొటోస్ తీసుకున్నాం, అప్పుడు వ్లాగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాం, ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఈ సంక్రాంతి అన్నీ కూడా ఫోటోల్లోనే సరిపోతుంది మనకి. వెళ్ళరా చూపిస్తా. దిష్టి తగిలేస్తుందేమో. ఓకే, ఇంటి దగ్గర ఫొటోస్ దిగేసి అమ్మాయిలకి అందరికి తీసేసి నేను, తమ్ముడు, మావయ్య అందరూ బయటికి వెళ్తాం. ఫోన్ లేక మా తమ్ముడు ఫోను, మా అమ్మ ఫోను తీసి బ్లాక్ చేయాల్సి వస్తుంది. నాకు ఎప్పుడు ఫోన్ కొంటుందో, నేను ఎప్పుడు వీడియోస్ తీసుకుంటాను. ఓకే, ప్లేస్కి అయితే వస్తాం. ఇక్కడే ఇప్పుడు ఫోటోషూట్ మొత్తం. మోడల్స్ అందరు రెడీగా ఉన్నా, ఫొటోస్ తీసుకోవడం లేట్. మొన్న లాస్ట్ టైం కూడా వచ్చాం కానీ నేను తీసుకోవాలా ఫొటోస్, కానీ ఇప్పుడు తీసుకోవాలి. ఫొటోస్ అప్లోడ్ చేసి తీసుకొని చాలా రోజులు అవుతుంది, అందుకనే. లేకపోతే ఇంత ఆరాటం ఉండదు మనకి. ఇక్కడ ఒకటి వెళ్ళి కూర్చొని ఫొటోస్ ఇస్తే చాలా బాగుంటుంది, కానీ వెళ్ళడమే ప్రాబ్లం. మధ్యలో దాటడానికి ఏం లేదు, షూలు తడిసిపోతాయి. మా మోడల్స్, మా తమ్ముడు అని మా మావయ్య అక్కడికి వెళ్ళారు, నేను ఇక్కడి నుంచి చేస్తున్నాను. ఫొటోస్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తాం. మా వాళ్ళు మళ్ళీ కాస్ట్యూమ్లు మార్చుకుంటున్నారు. నేను ఈ పైకి వచ్చాను కానీ ఇక్కడ నుంచి దాటాలంటే భయం వేస్తుంది, జారితే కింద పడిపోతాను. ప్లేస్ చల్లగా ఉంది, మిగతా ఎక్కడ కూడా నీడ ఉండలేదు, అందుకని చెప్పి ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి దాటాలి, భయం వేస్తుంది నాకు. పడిపోతే ప్రూఫ్గా కామెడీగా వీడియో ఉంటుందని మా ఓన్ తీయమంట. ఫ్యాన్ మొత్తం నడిచిపోయింది, వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడం కూడా అయిపోయింది. అందరూ సాటిస్ఫై అయ్యారా? ఓకేనా? ఓకేనా ఫొటోస్? ఓకే కదా, మై సాటిస్ఫై ఫొటోస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయాలి, ఆకలి చంపేస్తుంది. 1:30 అయింది టైం. అమ్మా, తిన్నాం కూడా అయిపోయింది. ఇప్పుడు కోడి పందాలకి వెళ్తున్నాం, 2 కోళ్ళు పట్టుకెళ్తున్నాం. బ్రీడ్లు ఏంటో ఇది? ఏం బ్రీడ్? సవలా? 2 సవలే కదా, ఎదురొస్తుంది. 2 కోళ్ళు తీసుకొస్తే చాలు. ఎదురు పని చేసి 2 కోళ్ళకి 2 కోళ్ళు రావాలి. అక్కడి నుంచి డైరెక్షన్లు ఎత్తుంది, ఎలా తీయాలి, ఏం చేయాలని. ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో తీస్తుంటే వీడియో తీయి పందాలకి వెళ్తున్నాం అని చెప్తుంది మా అమ్మ. అక్కడి నుంచి కాదు, నీ ట్రైనింగేనా మా అమ్మకే? హ్యాపీ కొనమా, ఇందాక ఏదన్నా కదా. పేరు మారిపోయింది ఇక్కడ, సిద్ధు గొల్లిగా అంట అంటుంది అలాగా ప్రేమతో. ఏమంటారు 9 అడుగులు.
అక్కడికి వెళ్తున్నాను నేను, మా తాతయ్య, మా తమ్ముడు, మా మావయ్య. అక్కడికి వెళ్ళి కలుగుతుండే బండి మీద అలా మూసేస్తున్నాం. లోపల జరుగుతున్నాయి పందాలు. మేము ఎప్పుడు వచ్చాం, ఇప్పుడు వెళ్ళి చూడాలి. ఈరోజు 2 days నుంచి వెళ్ళారు కానీ పని అవ్వలే కదా, వేయలే కదా. ఎండ చెత్తకు కూడా వేస్తుంది. మాయ కూడా ఎక్కడ ఉన్నాడు? మాయ వేసలేదు ఇప్పుడు దాకా? లేదా లేదు. ఎప్పుడు వేస్తాం? ఓకే చూస్తున్నా. ఒకటి సెట్ అయిందా? ఇంకా లేదు, చూస్తున్నారు. సెట్ అయింది అక్కడ కదా, వెళ్తున్నారు చూస్తున్నారు. అక్కడ కూడా ఏంటిది? అది చిత్తులాట. ఫస్ట్ బ్యాటిల్ అది. మూడు పోయి మందంగా లేదలేదు. అప్పుడే ఇంకోటి రెడీ అవుతుంది. దాన్ని కట్టేసి దీన్ని తీసుకెళ్తున్నాం. మాది డాగ సవల అంట. అదేమో సవల, ఇది డాగ. దిగిపోయింది. దానికి హీప్ మీద గుచ్చేసింది. రెడ్ పుంజు దానికి పడుకుంటూ పోయింది. రెండు పుంజులు తొంగున్నాయి కానీ నెగ్గింది ఎవరో? రెడ్దే కదా. చాలా డాగ నెగ్గింది. సవల పడు తొంగన్నాడు. నీటి మీద కూర్చిపోయింది దానికి. కోళ్ళలో కూడా శాస్త్రాల బుక్ అయితే ఉంటది కదా కోళ్ళకి. సినిమా దగ్గర ఉంటాయి బుక్స్ అన్ని. మాటలోనే వచ్చేస్తున్నాడు. మా మాయ ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడంటే 5 నిమిషాలు అన్నాడు. గ్రీన్ సెట్ అబ్బాయి. మా బాణిగాడు ఎప్పుడు వచ్చి అక్కడ అన్నాడు. అలా నడిచికెళ్ళిపోతున్నాడు. 5 గడితో వచ్చినట్టు అన్నాడు. మళ్ళీ 2 రెడ్ కలర్ ఒకటి, ఆరెంజ్ ఒకటి. ఇదైతే డాగ్, అది తెలీదు. కాకంట. మా దానికి ఇంకా టైం ఉందంట. నిన్న మొన్న కూడా వచ్చారు కదా. అది ఏం బ్రీడ్లు అయ్యి? అది ఏదో అట్లా వైట్ కలర్ ఒకటి, రెడ్ అండ్ బ్లాక్ ఒకటి. నీదేది? రెడ్ అండ్ బ్లాకా? సరే అయితే కింద కొడుకొని ఇప్పుడు సెట్ చేసుకో, లేదంటే బాకీ అయిపోతుంది. చేస్తాను నిజంగా ఇప్పుడు. ఓకే, ఎంత వేస్తున్నావు? 500 వేస్తున్నాను మా ఆయన నిజంగానే. ఓకే, రావాలా? అయ్యయ్యో, దెబ్బ కొడేసింది.
కింద గుచ్చేసింది. ఏం నేను ఓడిపోయాను, మాయ గెలిచాను. తప్పదు, నెక్స్ట్ మాటలు చెప్తే డిస్కషన్ గోయింగ్. ఇంకా డిస్కషన్ జరుగుతుంది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు అన్నీ ఓన్లీ డాగా బ్రీడ్లో కొడుతున్నాయి. మా దానికి ఇంకా టైం ఉంది. లేట్గా వచ్చినా లేటెస్ట్ కుట్టాలన్నమాట. కంగారు పడి టమాటాలు తొక్కుంటే ఇంకా పని అవదు. ఆలాడు దెంగిరా 8,000 దెంగి. అరవి అర్థం కావట్లేదు. ఇది నీకు అర్థం కాదు. రెండు సెపరేట్ వచ్చినాయా? అప్పుడు నార్మల్ గా ఉంటుందా? ఎవరికి రాలేదు ఎవరికి పోలేదా? ఓకే, డ్రా. మా ఓడేసాడు. ఎంత వేసారా? 400 వెళ్ళిపోయినాయా? లాస్ట్ 200 వేసాడు. అది వచ్చినాయా? ఓకే, సాధించారా? మేము వచ్చేసి మా గ్రహాలు బాగా వచ్చింది, మీకు కలిసి వచ్చింది. లాస్ లో ఉన్నావా? ఇప్పుడు లాసే, ఇంకా లేదు. లాసే. ఓకే, మావాడు ఇంకా లాస్ట్ లో ఉన్నాడా? ఇంకా సేపు ఉంటాం, వచ్చేస్తే పార్టీ చేసుకోవచ్చు. గుండెడు మరీ దారుణంగా ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వేలు పోతున్నాయి. బాబా బాగా కొట్టుకోండి. అయిపోయింది. బ్లడ్ వస్తుంది దారుణంగా దానికి. అయిపోయింది. షాక్ అవుతున్నావారా? నువ్వే వస్తున్నావా? అంకుల్కి పంపుతా నాకు వీడియో. అంకుల్ మీకు చెప్పకుండా వచ్చాడని చెప్తా, నాకు కార్ వేసుకొని. సడన్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ గడు. నీ దగ్గర అదా ఇదా? మన ఇద్దరం పందాం అనమాట. ఇది నాది. ఇదైతే బాధ ఆగుంటుంది. దానికి మా ఐదానికి కుదిరింది పంది. ఇంకోటి ఏది దాని ఆపోజిట్? ఇదా దుబ్బులపాలెం ఉంది కదా, తొంగమడుగులా. ఆ కోడికి మా దానికి చూడాలి. పుల్లి ఎంత? 5,000. 5,000. 300 వేసాడు మా మాయ పందెం. దీని మీద రెడ్దా తెలవది ఈ కదా. ఎందుకు చెప్పాలి? చూడవట్లేదు, వేసిన పని లోనికి వెళ్ళిపోతున్నారు అందరూ. అది ఇందా చెప్పింది మా సెట్ అవ్వలేదు. అఖిలేష్ గడలు సెట్ అయింది, మధ్యలో ఆగిపోయింది. అది ఇందా చెప్పింది. అయినట్టే అయ్యి క్యాన్సిల్ అయిపోతుంది. ఏం చేస్తాం? ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇందాకది క్యాన్సిల్, ఇప్పుడు క్యాన్సిల్. ఈరోజు పోతుందా? ట్రై చేస్తున్నారు కానీ భయపడుతున్నారు. గ్రహాలు, స్థితులు, కలర్స్ అవన్నీ చూస్తున్నారు. సెట్ అవుదన్నా, సెట్ అయింది ఇప్పుడు. 5,000 10,000? 10,000 పందెం. కత్తి కడుతున్నారు.
మీ బుర్ర కింద మీద అనుకుంటా. అట్లా షెడల్ కోడి కొట్టింది. పర్లేదు బాగానే కొట్టింది మీది. గట్టిగానే ఉందా? అయిపోయింది పాపం. అఖిలేష్ కోడి అది వాళ్ళు కొట్టింది ఇది. ఓకే, కోడి పందాల నుంచి డిసప్పాయింటెడ్గా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి 7కి అమ్మమ్మ ఊరి నుంచి 7కి స్టార్ట్ అయ్యి మా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి మమ్మీ డ్యూటీ చేసి ఊరికి వచ్చాం. 8కి కరెక్ట్గా డ్యూటీ టైంకి అఖిలేష్ గారు వచ్చాడు. వాళ్ళు కోడి పందెం వేసాడు. పందెం వాళ్ళు కొట్టింది. మా మమ్మల్ని వేయడానికి కుదరలేదు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇంకా ఈ కలర్స్ టైము అవన్నీ చూసుకుంటున్నారు కానీ కుదరలేదు. ఎక్కువ సేమ్ కలరు ఎల్లో అండ్ బ్లాక్ అనుకుంటా అవి ఎక్కువ పోతున్నాయి. అవి తెచ్చినాయి ఆ కలర్, అందుకని చెప్పి తొందర పడుకు మిత్రమా అన్నట్టు వేయలేదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. చాలా డేస్ టైం బట్టి ఇలా మేబీ చాలా టైం పడుతుంది. ఫోన్ లేదు కదా మన దగ్గర కూడా, అందుకనే. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. టాటా.